హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది అన్ఫోల్డ్ సర్వీసెస్. ఈరోజు మన టాపిక్ గూగుల్ ఫామ్. గూగుల్ ఫామ్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అసలుకి స్కూల్స్, కాలేజెస్ అండ్ కంపెనీస్లో ఈ గూగుల్ ఫామ్స్ అనేవి ఏ విధంగా ఉపయోగిస్తారో ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గూగుల్ ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. గూగుల్ ఫామ్స్ క్రియేట్ చేయాలంటే ముందుగా మనకి జీమెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి. సో జీమెయిల్ ఐడి లాగిన్ అయిన తర్వాత డ్రైవ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి న్యూ సెలెక్ట్ చేసుకొని గూగుల్ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో గూగుల్ ఫామ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏదైతే డేటా మనకి ఒకరి నుంచి మనం రిక్వైర్డ్గా అంటే కలెక్ట్ చేసుకుంటున్నామో ఆ హెడ్డింగ్ అనేది పెట్టుకోవాలి, దేని గురించి కలెక్ట్ చేసుకుంటున్నాము ఏంటిది అని చెప్పేసి. సో స్కూల్ వాళ్ళైతే స్కూల్ నేమ్ కానీ, లేదంటే ఏదైనా క్విజ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు తెలుగు క్విజ్, సోషల్ క్విజ్ అని చెప్పేసి ఇలా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ నేనైతే నార్మల్గా ది అన్ఫోల్డ్ సర్వీసెస్ అని పెట్టుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ హెడర్గా మనకి ఏదన్నా ఇమేజ్ కావాలి అనుకుంటే కస్టమైజ్ థీమ్లో చూస్ ఇమేజ్, నార్మల్గా ఇలా ఏదైనా సరే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఫైల్ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. ఫైల్స్ నుంచి మన సిస్టమ్స్లో ఉన్నాయి అండ్ అలాగే డిఫాల్ట్గా ఉన్న ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే థీమ్ వైజ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, కలర్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ సైజ్ కానీ, అంటే డిఫరెంట్ ఫాంట్స్, టెక్స్ట్ స్టైల్ కానీ ఇవన్నీ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. టెక్స్ట్ ఫైల్ ఇట్లా ఈ విధంగా డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి ఇక్కడ, అవి కూడా యూజ్ చేయొచ్చు. నేను రోబోటో అని పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్, అంటే మనం ఏదైతే ఒక వ్యక్తి నుంచి మనకు కావాలనుకుంటున్నామో వాళ్ళ నేమ్ కావాలి కంపల్సరీ. సో ఇక్కడ రిక్వైర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, రిక్వైర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ నేమ్ ఫిల్ చేసిన తర్వాతనే ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఫిల్ చేయకుండా సబ్మిట్ కావాలి అనుకుంటే ఏదైనా ఆప్షన్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ని ఆఫ్లో పెట్టుకోవాలి. ఫిల్ చేస్తేనే సబ్మిట్ అవ్వాలంటే ఆన్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ నేమ్ అనేది షార్ట్ నేమ్ కాబట్టి షార్ట్ ఆన్సర్ అని చెప్పి క్లిక్ చేసుకున్నాం. సో ఇక్కడ అదే నేమ్ ప్లేస్లో ఏదైనా క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు పారాగ్రాఫ్లో కానీ, మల్టిపుల్ చాయిస్లో కానీ, చెక్ బాక్స్లో కానీ, డ్రాప్ డౌన్ బాక్స్లో కానీ ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు. మనం ఈ ఆప్షన్స్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు నెక్స్ట్ క్వశ్చన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ కావాలంటే యాడ్ క్వశ్చన్ అని చెప్పేసి క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, సో ఇది కూడా షార్ట్ ఆన్సర్ కాబట్టి షార్ట్ ఆన్సర్ క్లిక్ చేసుకొని రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏజ్. సో ఇక్కడ నేను రిక్వైర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే మీకు ఫామ్ ఫిల్ చేసి చూపిస్తాను ఏ విధంగా సబ్మిట్ అవుతుందనేసి. సో నెక్స్ట్ రేటింగ్లో నేను డ్రాప్ డౌన్ బాక్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ 5 స్టార్, 5 రేటింగ్, 4 రేటింగ్, 3 రేటింగ్, 2 రేటింగ్, 1 రేటింగ్. ఈ విధంగా రేటింగ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది రిక్వైర్డ్ అనుకుంటే రిక్వైర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ యాడ్ చేసుకుందాము. ఏదన్నా ఫైల్ అప్లోడ్ చేసుకోవడానికి ఇమేజ్
ఇమేజ్ ఆర్ వీడియో, ఈ రెండిట్లో ఏదో ఒక ఇమేజ్ ఆర్ వీడియో. ఇది ఇమేజ్ ఆర్ వీడియో ఫైల్ అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఓన్లీ స్పెసిఫిక్ ఫైల్సే అప్లోడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఈ విధంగా డాక్యుమెంట్, స్ప్రెడ్షీట్, పీడిఎఫ్ ఫైల్, వీడియో, ఇమేజ్ ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. ఇది మనం వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ వీడియోనే అప్లోడ్ అవుతుంది. వేరే డాక్యుమెంట్ కానీ పీడిఎఫ్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఏది అప్లోడ్ కాదు. కావాల్సిన వీడియో కాబట్టి వీడియోనే అప్లోడ్ అవుతుంది. సో ఇది వద్దనుకుంటా నార్మల్గా పెట్టుకొని ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫైల్స్, ఎన్ని ఫైల్స్ అప్లోడ్ కావాలి. సో ఈ ఫైల్స్ నెంబర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ నెంబర్, ఒకటే ఫైల్ పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు. మ్యాక్సిమం ఫైల్ సైజ్ 1 MB, 10 MB, 100 MB ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి, 10 GB వరకు. సో మనం ఎంత ఫైల్ సైజ్ అప్లోడ్ కావాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది రిక్వైర్డ్ అని పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా మనం ఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఫామ్ అనే కాదు, ఏదైనా క్విజ్ కాంపిటీషన్ కానీ, స్కూల్లో టీచర్స్ స్టూడెంట్కి కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టినా కానీ, ఏది కానీ ఈ విధంగా మనం ఫామ్ ఫిల్ చేసుకొని దీన్ని మనం షేర్ చేయాలి అంటే ఐదర్ మెయిల్ ద్వారా అయినా షేర్ చేయొచ్చు, లేదు అనుకుంటే షార్ట్ లింక్ URL లింక్ ద్వారా అయినా షేర్ చేయొచ్చు. ఈ లింక్ మనం కాపీ చేసుకొని సో నార్మల్గా మెసేజ్ బాక్స్ ద్వారా కానీ లేదంటే వాట్సాప్ ద్వారా కానీ షేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా షేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ అనేది రేజ్ చేసాం. సో నెక్స్ట్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత, ఎక్స్-పర్సన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ రెస్పాన్సెస్ అనేది ఏ విధంగా వస్తాయని నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు నేను వాట్సాప్లో లింక్ షేర్ చేశాను కదా, అదే లింక్ ఓపెన్ చేసుకొని ఫామ్ ఫిల్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ పెట్టాం కదా అన్ఫోల్డ్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఈ విధంగా. సో ఇక్కడ నేమ్ రామ్ అని చెప్పేసి, మొబైల్ నెంబర్ కదా, మొబైల్ నెంబర్ ఏదైనా సమ్ 1 2 3 4 సమ్ ఏదో ఒకటి. ఏజ్ అనేది నేను ఫిల్ చేయండి, ఇది ఫిల్ చేయకుండా సబ్మిట్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ రేటింగ్ 5 రేటింగ్. ఇక్కడ ఇమేజ్ ఆర్ వీడియో అప్లోడ్ చేయమని చెప్పారు కదా, ఇక్కడ నేను సెలెక్ట్ ఫైల్. ఇక్కడ మనం ఇమేజ్ అని వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మన ఫోన్లో ఉన్న ఫైల్స్ నుంచి అయినా అప్లోడ్ చేయొచ్చు, లేదంటే ఆన్ స్పాట్ ఒక ఇమేజ్ క్లిక్ చేసి అయినా సరే అప్లోడ్ చేయొచ్చు. సో ఈ విధంగా అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఒకసారి మనం చెక్ చేద్దాము. ఈ మొబైల్ నెంబర్ నేను రిక్వైర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, అది ఫిల్ చేస్తేనే సబ్మిట్ అవుతుందని చెప్పేసి ఒకసారి చూద్దాం. అది రిమూవ్ చేశాను చూడండి, ఇట్లా చూపిస్తుంది దిస్ ఈజ్ రిక్వైర్డ్ క్వశ్చన్ అని చెప్పేసి చూస్తారు. సో అక్కడ మనం కంపల్సరీ ఆ రిక్వైర్డ్ అనే ఆప్షన్ దగ్గర ఫిల్ చేస్తేనే సబ్మిట్ అవుతుంది. ఇక్కడ మనం ఏజ్ దగ్గర ఏం ఫిల్ చేయలేదు. సో ఎందుకంటే మనం అక్కడ రిక్వైర్డ్ అనే ఆప్షన్ తీసేసాము. సో ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. సబ్మిట్ అయింది ఫామ్. సో ఈ విధంగా మొబైల్ నుంచి మనం ఏ విధంగా సబ్మిట్ చేసామో ఇప్పుడు తెలుసుకున్నాము. నెక్స్ట్ స్ప్రెడ్షీట్లో ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు మనం ఫిల్ చేసిన డేటా రెస్పాన్సెస్ చూసుకోవాలంటే ఇక్కడ మనం ఇది క్వశ్చన్స్ ఆప్షన్, రెస్పాన్సెస్లో క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది అన్నమాట. నేమ్ 1 రెస్పాన్స్ ఇక్కడ. సో మల్టిపుల్ రెస్పాన్సెస్ వస్తే ఇక్కడ నెంబర్ వస్తుంది, 2 రెస్పాన్స్ 3 రెస్పాన్స్ అని చెప్పేసి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏజ్ అనేది ఎంటర్ చేయలేదు, 0 రెస్పాన్స్ అనేసి వచ్చింది. నెక్స్ట్ ఇదే డేటాని మనం స్ప్రెడ్షీట్లో కానీ ఎక్సెల్లో కానీ చూడాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ స్ప్రెడ్షీట్, క్లిక్ చేసుకోవాలి. సో స్ప్రెడ్షీట్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫిల్ చేసిన డేటా అంటే ఎక్స్-పర్సన్ ఫిల్ చేసిన డేటా
ఏ టైం ఫిల్ చేశాడు, ఏ రోజు ఫిల్ చేశాడు అని డిఫాల్ట్గా ఇక్కడ మనం టైం అనేది చూసుకోవచ్చు. ఇక్కడ టైం అనేది చూసుకోవచ్చు, నేము, మొబైల్ నెంబర్, ఏజ్ ఫిల్ చేయలేదు కాబట్టి ఏజ్ రాలేదు, రేటింగ్ 5 రేటింగ్. ఇక్కడ ఇమేజ్ మనం ఏదైతే అప్లోడ్ చేసామో అది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కర్సర్ దానిపైన పెడితే ఇక్కడ చూపిస్తుంది ఇమేజ్. దీన్ని ఓపెన్ చేసుకునే చూసుకోవచ్చు, లేదంటే ఇలాగ సేవ్ యాజ్ ఇమేజ్ అని చెప్పేసి క్లిక్ చేసుకోవచ్చు. సో దీనిపైన మనం రివ్యూ తీసుకోవాలన్నా కూడా ఇక్కడే మనం గూగుల్ మీట్లో వీడియో కాల్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఎవరికైనా షేర్ చేయాలన్నా కానీ షేర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని షేర్ కూడా చేసుకోవచ్చు ఎవరికైనా. ఇక్కడ రిస్ట్రిక్టెడ్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లో ఎనీవన్ విత్ లింక్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూవర్, ఓన్లీ వ్యూవర్ అనేది చూసుకోవచ్చు, అంటే వాళ్ళు చూడడం వరకే, వాళ్ళ డేటాని ఎటువంటి ఎడిట్ కానీ ఏది కానీ చేయలేరు అనమాట. ఇక్కడ కామెంటర్ అని సెలెక్ట్ చేసుకుంటే కామెంట్ చేయొచ్చు ఒక్కొక్కరి, అంటే ఇప్పుడు నేమ్ అని రామ్ అని ఉంది కదా, రామ్ పైన కామెంట్ చేయొచ్చు. ఎడిట్ అనే ఆప్షన్కి వెళ్తే వేరే వాళ్ళు కూడా ఈ గూగుల్ షీట్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఫామ్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలని లింక్ ద్వారా అనుకుంటే లింక్ కాపీ చేసుకొని లింక్ ద్వారా కూడా షేర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇది గూగుల్ ఫామ్ క్రియేట్ చేసుకొని స్ప్రెడ్షీట్లో ఏ విధంగా మనం డేటా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది పర్టికులర్గా గూగుల్ ఫామ్స్ అనేది చిన్న చిన్న కంపెనీస్ కానీ, లేదంటే ఎంప్లాయీస్ డేటా జాయినింగ్ ఫార్మాలిటీస్ కానీ కలెక్ట్ చేసుకోవడానికి కానీ, లేదంటే స్కూల్లో టీచర్స్ కానీ, ఇప్పుడు లెక్చరర్స్ కానీ, ఎవరైనా కాలేజెస్లో లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్కి క్విజ్ కాంపిటీషన్ కానీ ఒక ఎగ్జామ్ కానీ కండక్ట్ చేయాలి అంటే ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేసుకొని లింక్ ద్వారా ఫైల్ ఓపెన్ చేసి ఫిల్ చేయొచ్చు. సో ఆ ఫిల్ చేసిన డేటా అంతా మొత్తం మనకి ఇక్కడ ఎక్సెల్ షీట్లో స్టోర్ అవుతుంది. సో ఈ ఎక్సెల్ షీట్లో స్టోర్ అయిన తర్వాత దీన్ని మనం గ్రేడింగ్స్ ఇలాగా ఈ విధంగా ఏదైనా కానీ చేసుకోవచ్చు. ఎక్సెల్ ఏ విధంగా నార్మల్గా యూజ్ చేస్తామో ఆ విధంగా ఇక్కడ స్ప్రెడ్షీట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫార్ములాస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, డేటా టూల్స్, ఫార్ములాస్, ఎక్స్టెన్షన్స్, ఇన్సర్ట్, సేల్స్ రోస్, సంథింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్.